ఒక దేవుడు ఇంకో దేవుడి తలను నరికివేస్తే, అది కూడా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి తల అయితే, మరి ఆ పనిచేసిన దేవుడికే శాపం వస్తే? ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ భయంకరమైనది, శక్తివంతమైనది, కాళభైరవుడి నిజమైన కథ. నమస్కారం అందరికీ. ఇది సాధారణ పురాణ కథ కాదు. ఇది అహంకారం, శిక్ష, ధర్మం గురించి ఒక గాఢమైన కథ. ఇందులో మనం చూడబోయేది ఎలా ఒక దేవుడి గర్వం అతని తలను కోల్పోయే స్థాయికి తీసుకెళ్ళింది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఒక సమయంలో తన శక్తిపై చాలా గర్వపడటం మొదలుపెట్టాడు. నేనే ఈ ప్రపంచాన్ని సృష్టించాను, నాకంటే గొప్పవాడు ఎవరూ లేరు అని అనుకున్నాడు. ఆ గర్వం ధీరేగా అహంకారంగా మారింది. దేవతలు, ఋషులు అందరూ ఈ విషయం గమనించారు, కాని ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు. ఈ అహంకారం సమతుల్యతను చెడగొట్టింది. అప్పుడు పరమశివుడు ఈ విషయం తెలుసుకున్నాడు. శివుడు కోపంతో ఒక భయంకరమైన రూపంలో అవతరించాడు. ఆ రూపమే కాళభైరవుడు. కాళభైరవుడు అతి ఉగ్రరూపం, భయంకరమైన కళ్ళు, చేతిలో త్రిశూలం. ఆయన దర్శనం చూసిన వాళ్లకు కూడా భయం వేస్తుంది. ఆయన నేరుగా బ్రహ్మ దగ్గరకు వెళతాడు. బ్రహ్మ ఇంకా తన గర్వంతోనే మాట్లాడుతున్నాడు. అప్పుడు ఒక్క క్షణంలో కాళభైరవుడు తన ఆయుధంతో బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేస్తాడు. అందరూ షాకయ్యారు. ఒక దేవుడు ఇంకో దేవుడికి ఇలా శిక్ష విధించడం. కాని కథ ఇక్కడితో అయిపోదు. బ్రహ్మ తలను నరికిన కారణంగా కాళభైరవుడికి ఒక పాపమంటుకుంది. ఆ తల ఆయన చేతికి అంటుకుపోయింది. ఎంత ప్రయత్నించినా అది వదలలేదు. దీనివల్ల కాళభైరవుడు భూమిపైకి వచ్చి భిక్షాటన చేస్తూ తిరగాల్సి వచ్చింది. ఒక చేతిలో బ్రహ్మతల, మరో చేతితో భిక్ష అడుగుతూ అతను గ్రామాల నుంచి నగరాల వరకు తిరిగాడు. ఈ స్థితి ఒక శిక్ష మాత్రమే కాదు, ఒక పాఠం కూడా. చివరికి కాళభైరవుడు కాశీనగరానికి చేరుకున్నాడు. అక్కడ ఆ పాపం నుండి విముక్తి లభించింది. బ్రహ్మతల ఆయన చేతినుంచి విడిపోయింది. అక్కడినుంచి కాశీకి ఒక ప్రత్యేకమైన పవిత్రత వచ్చింది. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: ఎంత శక్తి ఉన్నా అహంకారం పెరిగితే పతనం తప్పదు. ధర్మం ముందు అందరూ సమానమే. మీకు ఈ కథ నచ్చితే ఇలాంటి మరిన్ని తెలియని పురాణ కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరుసటి వీడియోలో ఇంకో శక్తివంతమైన కథతో కలుద్దాం. ధన్యవాదాలు.